తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఆరబెట్టిన ధాన్యం, ఇతర పంటలు తడిసిపోయాయి. మంగళవారం కూడా గాలివానతో పంటలకు నష్టం వాటిల్లింది. పగబట్టినట్లు గురువారం మరోసారి విరుచుకుపడింది. జనగామ, నల్గొండ జిల్లాలో ఓ రైతు గొర్రెల కాపరి పిడుగుపాటుకు మృతి చెందారు. హైదరాబాద్లో ఈదురుగాలుల దాటికి చెట్లు కూలిపోయాయి. హోర్డింగ్లు విరిగిపడ్డాయి. రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిన్న మధ్యాహ్నం వరకు ఎండ మార్చేగా సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారిపోయింది. గాలివాన మొదలై రైతులకు కడగండ్లు మిగిల్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ, నవీపేట, ఎడపల్లి, నిజామాబాద్ పట్నం రూరల్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కల్లాల్లో ఉన్న ధాన్యం, జొన్న, మొక్కజొన్నతో పాటు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని పసుపు తడిసిపోయింది. పెంచికల్పాడు గ్రామంలో వడగళ్ల వాన కురవడంతో ధాన్యం తడిసి ముద్దయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. కోనారావుపేట, మంగళపల్లె, అనంతగిరి, బొల్లారంలో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మహబూబానగర్, దేవరకద్రలో మార్కెట్ యార్డులో ధాన్యం తడిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మార్కెట్ యార్డులో ధాన్యం రాసులు తడిసిపోవడంతో నీటిని తొలగించేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం అమలూరులో ఉరుములు, మెరుపులతో చెట్ల కిందకు వెళ్లిన గొర్రెల కాపరి మేకల చిన్నరాములు పిడుగుపాటుకు మృతి చెందారు. నల్గొండ, దేవరకొండల్లో వర్షంతో ప్రధాన వీధులు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వరి, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.